నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బాపూజీ నగర్లో నూతనంగా నిర్మించి తలపెట్టిన నాగేంద్ర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భూమి పూజ జరిపారు. స్థానిక కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి, మాజీ కౌన్సిలర్ పాతూరి ప్రసాద్ల ఆధ్వర్యంలో వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలు, మేకల శ్రీనివాస్ నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్, వంకాయలపాటి చలపతిరావు తదితరులు పాల్గొని వైభవంగా భక్తి శ్రద్ధలతో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం నాగరాజాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్న సర్ప ప్రచోదయాత్, తన్న సర్ప ప్రచోదయాత్. ఓం నాగరాజాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్న సర్ప ప్రచోదయాత్, తన్న సర్ప ప్రచోదయాత్. ఓం నాగరాజాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్న సర్ప ప్రచోదయాత్, తన్న సర్ప ప్రచోదయాత్. ఓం నాగరాజాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్న సర్ప ప్రచోదయాత్, తన్న సర్ప ప్రచోదయాత్. ఓం నాగరాజాయ విద్మహే చక్షుశ్రవణ. వేణుగోపాల్ రెడ్డి గారు, చిలుకూరు బాలు గారు, మీరు ముగ్గురు కూడా 1,11,116 రూపాయలు చక్కగా మన స్వామికి విరాళంగా ఇచ్చారు. కాబట్టి ఆ స్వామి అనుగ్రహం కోరుకుంటున్నాం. ధీమహి తన్న సర్ప ప్రచోదయాత్, తన్న సర్ప ప్రచోదయాత్. ఓం నాగరాజాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్న సర్ప ప్రచోదయాత్, తన్న సర్ప ప్రచోదయాత్. ఓం నాగరాజాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్న సర్ప ప్రచోదయాత్, తన్న సర్ప ప్రచోదయాత్. ఓం నాగరాజాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్న సర్ప ప్రచోదయాత్, తన్న సర్ప ప్రచోదయాత్. ఓం నాగరా. ఈ యొక్క బాపూజీ నగర్ లో మన నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నూతనంగా స్వామివారి యొక్క ఆలయం శంకుస్థాపన చేయాలని ఈ యొక్క కాలనీ ప్రజలందరూ కూడా సంకల్పం చేసుకుని ఈ రోజు ఉదయం 8:28 ఈ గుడి శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం చేశాం. అతి త్వరలోనే ఈ గుడి నిర్మాణం పూర్తి చేసుకుని మళ్ళీ ప్రతిష్టా కార్యక్రమం ఎంతో వైభవంగా చేయాలని అందరిని కూడా కోరుకుంటున్నాం. మరి నాగేంద్ర స్వామి పుట్ట మహిళలు బాగా ముఖ్యంగా ఇక్కడ కావాలని అన్న పుట్ట ఇది కట్టాలనేది పట్టుదలతో ఉన్నారు. మరి ఇక్కడ యువకులు కూడా అందరు కూడా ముందుగా రాము ముందు నిలబడి మరి ఈరోజు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. మరి కౌన్సిలర్ గారు కూడా ఆమె కృషి ఎంతో ఉంది. మరి ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి కొన్ని ఆటంకాలు జరిగినాయి, కొంతమంది ఆటంకపరిచారు. అయినా కానీ మరి ముందుకెళ్దామని ఆ సుబ్రహ్మణ్య స్వామిని ముక్కొని మరి ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ గ్రామ పెద్దలు మరి ఈ బాపూజీ నగర్ వార్డు పెద్దలు కూడా అందరూ కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరించి
మాకు ఈ చందాల కోసం మరి పోతే ఇంటికి పోతే ప్రతి వాళ్ళు చేతనైనంత ఒకళ్ళు 5,000, ఒకళ్ళు 2,000, ఒకళ్ళు 1,000 అట్లా రాయటం జరిగింది. మరి అందరూ కూడా గుడి కావాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు కూడా మరి అంగీకరించి ఇక్కడికి ఈ రోజు రావడం జరిగింది. మరి దీన్ని అతి కొద్ది కాలంలోనే ఒక 3-4 నెలల్లోనే పూర్తి చేయాలనే సంకల్పంతో గ్రామ పెద్దలు అందరం కూడా మరి కౌన్సిలర్ గారు మేమందరం కూడా నిశ్చయంగా ఉన్నాం. బాపూజీ నగర్లో మరి పుట్ట దగ్గర ఎప్పటి నుంచో గుడి కట్టాలని వీళ్ళు అందరూ కూడా పెద్ద ఆలోచనతో ఉన్నారు. అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకో సక్సెస్ కాలేదు. గతంలో చాలా అవాంతరాలు కల్పించారు. సరే, ఈరోజు మేము దృఢ సంకల్పంతో ఇక్కడున్న యువత కానీ మహిళలు కానీ వారి సంకల్పం మేరకు మేము ముందుకొచ్చి మరి గుడి కట్టడానికి అందరం కూడా నిశ్చయించుకొని ఈరోజు ముహూర్తం నిర్ణయించి గొప్పగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడున్న మహిళలది ముఖ్య పాత్ర, అలాగే యూత్ మన పాతూరి ప్రసాద్ గారు మాజీ కౌన్సిలర్ గారు చాలా ముందుకొచ్చి చాలా ముఖ్య పాత్ర వహించి చేస్తున్నందుకు వీరందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గుడి నిర్మాణం ఒక 4 నెలల్లోనే పూర్తి చేయాలని సంకల్పించాము. తప్పకుండా దేవుడి అనుగ్రహం వల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా 4 నెలల్లో పూర్తి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాము. అదేవిధంగా ఈ గుడి కనుక కట్టినట్టయితే చాలా మంది చెప్తున్నారు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్న అందరికీ కూడా భక్తులు మీరందరూ భక్తితోటి చేసినప్పుడు మీరు మాలలు వేసుకొని కూడా అవాకులు చవాకులు మాట్లాడకండి. మాకు చాలా బాధగా ఉంది. మీరు మాలలు వేసుకున్నారు, ధర్మాన్ని పాటించండి. మేము ఎంతో నేను చెప్తున్నాను కౌన్సిలర్గా, నేను ఏ రాజకీయం చేయడానికి కాదు. ఈ గుడి నిర్మాణం జరిగితే నా జన్మ ధన్యమైనట్టు అని నేను అనుకుంటున్నాను. కాదు కదా, ఇది ఒక పెద్ద విషయమే కాదు నా లైఫ్లో కౌన్సిలర్ అనేది. కౌన్సిలర్ అయినా కాకుండా నాగలక్ష్మి అంటే ఒక కౌన్సిలర్తో సమానమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రాజకీయం కోసం మాత్రం రాలేదు. నేను వచ్చిందే ఈ ఊరిని అంతా నాశనం అయిపోతుంది, ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు రాజ్యం వెళ్ళి మొత్తం నాశనం చేస్తున్నారని చెప్పి నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిందే దృఢ సంకల్పంతో ఏదైనా సరే న్యాయంగా చేయాలి, నా ఊరిని బాగు చేసుకోవాలి. నేను ఇక్కడ పుట్టా కాబట్టి నేను ఎంతో కొంత ఈ ఊరి రుణం తీర్చుకోవాలని వచ్చా తప్పితే నేనేదో రాజకీయం చేసి లేకుంటే నాకు ఇంట్లోకి డబ్బులు సంపాదించుకోవాలని మాత్రం కాదు. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసు నేను ఎంత కరెక్ట్గా ఉంటానో. ఈ గుడి 4 నెలల్లో నిర్మాణం చేసి చూపించే బాధ్యత మాది. కౌన్సిలర్ నాగలక్ష్మి గారు ఎంతో దృఢ సంకల్పంతో ఈ రోజుతోటి 14 రోజులు 15 రోజుల నుంచి తెల్లారి 6 గంటలకు లేచి చందాలకు తిరుక్కుంటా ఎన్నో అవాంతరాలు ఎదురైనా కానీ ముందుకు సాక్కుంటూ ఈరోజు శంకుస్థాపనతో విజయవంతం చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దీంట్లో గత 2-3 సంవత్సరాలు కూడా ఈ శంకుస్థాపన కోసం ఎంతగానో మన ఊరి ఆడబిడ్డ కౌన్సిలర్ నాగలక్ష్మి గారు మరియు మిగతా ఆడబిడ్డలు కూడా ఎంతో కృషి చేస్తారు. వారికి రాజకీయ పరంగా కూడా ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆమె కృషితోటి ఇక్కడ నా హయాంలో కాకుండా నేను ఈ ఊరి బిడ్డను ఇక్కడ నాతో పాటు ఉన్న ఆడపిల్లలు అందరూ కోరుకున్న కోరిక ప్రకారం వాళ్ళకు ముందుండి నడిపించాలన్న ఒక పట్టుదలతోటి నాగలక్ష్మి గారు చేసిన కృషి అయిపోయింది. అలాగే మన బొత్తుల లక్ష్మారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఎటాకీలకి ఈరోజు ఈ శంకుస్థాపన అనేది చేసుకోవడం బాపూజీ నగర్ వాసుల కళ నెరవేరడానికి ఒక ముందడుగు పడడం అనేది మా అందరికి ఎంతో ఆనందదాయకమైనది. గతంలో కూడా ఇది సంవత్సరం క్రితమే జరగాల్సిన గుడిని ఆపడం జరిగింది. ఇది రాజకీయంగానో కక్షపూరితంగానో అది పెద్దలు అప్పుడు నిర్ణయించినా కానీ ఆపడం జరిగింది. కానీ కొంతమంది ఇప్పుడు బొడ్రాయి దగ్గర స్తంభం వేయలేదు, అక్కడ స్థలము అక్కడ గుడి కట్టలేదు, యాన్న తీసుకెళ్ళి కింద కడుతున్నారు, అది చాలా మందికి అవసరాలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇది రాజకీయంగానో కక్షపూర్వకంగానో కాదండి ఇది కట్టేది. వీళ్ళంతా ఇక్కడ కలిసి కిందలలో మొత్తం మహిళలు మొత్తం అందరూ కలిసి ఇంటికి 5,000, 10,000 చందాలు వేసుకొని ఇక్కడ స్థలం తీసుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ స్థలం కేటాయించడం, ఇక్కడ పుట్ట నాగమ్మ తల్లి దేవత నిలబడటం, అందువల్ల ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగమ్మ దేవత కట్టుకోవాల్సిన నిర్ణయం మనకి ఊరు గ్రామ పెద్దలకు కానీ మనకు కానీ అందరికీ ఉంది. పూర్తయి ఊరికి సంబంధించిన ఈ గ్రామ ఇంకా దేవతల గుళ్ళు ఇక్కడ ఎన్నో కట్టుకోవాలని అందరూ సహకరించాలని పెద్దలు కానీ మహిళలు కానీ యూత్ కానీ రేపు పొద్దున చందాలకు కానీ అందరూ సహకరించి